పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మటుకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించారు. కడియం కావ్య పేరు తెరపైకి తీసుకొచ్చారు. ఎంతోమంది ఆశావాహులు ఉన్నా కానీ కడియం కావ్య పేరే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? కడియం శ్రీహరి ఇంటర్నల్గా ఏం చేశాడు? నిన్న ఆరూరు రమేష్ ఒక ఇష్యూ హైటెన్షన్ వాతావరణం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొంది. ఆ తర్వాత కడియం కావ్య పేరు తెరపైకి వచ్చింది. ఈరోజు మనతో పాటు కడియం కావ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు, తన ఏమేంటి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మీకు టికెట్ అనౌన్స్మెంట్ అయినట్టుంది. ఎలా ఉంది మీకు అసలు పొలిటికల్గా మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? గత 30 ఏళ్ళ నుంచి కూడా నాన్నగారు అయినటువంటి కడియం శ్రీహరి గారు అనేక పదవులు చేపట్టారు. కొన్ని రోజులేమో అధికారంలో ఉన్నారు, కొన్ని రోజులు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. అలాంటి సమయంలో తను 30 ఏళ్ళ నుంచి తను చేసిన ప్రజాసేవను చూస్తూ పెరిగిన దాన్ని కాబట్టి రాజకీయాల మీద కానీ తర్వాత ప్రజాసేవ మీద కానీ ఇష్టం ఏర్పడింది. మనం కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో రావడం జరిగింది. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నట్టున్నారు, అంటే మ్యాగ్స్ ఆ సేవ కూడా మీరు అలా చేయొచ్చు కదా రాజకీయాల్లోకి చేయడం. అయితే నేను ఒక డాక్టర్గా చూసినప్పుడు ఉన్న మహిళలకు ఉన్న సమస్యలు కానీ పేద పిల్లలకు ఉన్న సమస్యలు కానీ తెలుసుకున్నప్పుడు నా వంతుగా నేను కేవలం వందల మందిని 1000 మందిని మాత్రమే చేరుకోగలను. కానీ మనం రాజకీయంలో ఉండి తర్వాత ఒక అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని లక్షల మందికి ఇదే సేవని మనం చేయగలమన్న ఉద్దేశంతో వైద్య వృత్తితో పాటు ఇట్లా రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాన్నగారిని చాలా దగ్గర నుంచి చూస్తుంటారు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ఎందరితో మాటలు పడి ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక మహిళగా మీరు ఎలా నిలదొక్కుంటారు? ఇదంతా కూడా చూస్తూ పెరిగిన దాన్ని నేను చూశాను. ఎన్నో అవమానాలు, తర్వాత ఎన్నో కష్టాలు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తూ పెరిగాను. కానీ ఒక విధంగా అదొక ఇమ్యూనిటీ వచ్చేసింది అనమాట నాకు కూడా. ఏదైనా పర్వాలేదు, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణము, మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ వైపుగానే వెళ్ళాలి, కానీ ఈ కష్టాలన్నీ చూస్తూ ఆగిపోకూడదు అని చెప్పి ముందే నిశ్చయించుకున్నాను నేను. అంటే మీరు డేర్గా ఫైట్ చేయబోతున్నారా? అంతే. అంటే ఎన్నో మాటలు వస్తుంటాయి, అవమానపరుస్తుంటారు. అంటే ఒక డాక్టర్ అంటే హై సెన్సిటివ్ మ్యాగ్స్, మీరు ఎలా ఎలా ఫేస్ చేస్తారు? అయితే మనిషిలో ఆ సెన్సిటివిటీ ఉంటేనే మనం ఇతరులకి సాయం చేయడానికి ముందుకు వస్తాము. ఆ స్వభావం ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం ఇతరులకి. లేదు అంటే సెల్ఫిష్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక గొప్ప ఆశయం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న మాటలు కానీ లేకపోతే ఇతరులు మనల్ని వెనక్కి లాగడం కానీ చేసినప్పుడు ముందుకు సాగాలి అన్న ఆశయమే మనల్ని నడిపిస్తుంది. దాదాపు మీ నాన్నగారు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కడియం కావ్య గారిని ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. ఉన్నట్టుండి నిన్న మీ పేరు మాజీ సీఎం కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఎలా అనిపించింది మీ ఫీలింగ్? అంటే నేను కూడా గత 10-15 ఏళ్ళ నుంచి కూడా అనుకున్నాను రావాలి అని, కానీ మనకు అప్పుడు టైం కలిసి రాలేదు. నిన్న అదృష్టం కొద్దీ మన టైం అప్పుడు వచ్చిందేమో మేబీ నిన్న. సో నిన్న అనౌన్స్ చేయగానే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మన ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ నాకు బెస్ట్ విషెస్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం మీరు ముగ్గురు అనుకుంటా పిల్లలు నాన్నగారికి. ఆ ముగ్గురిట్లో మీరే ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారో, మిగతా ఇద్దరికి ఆలోచన ఎందుకు లేదు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇందులో ఒకటి పెద్దదాన్ని, ప్లస్ మా హస్బెండ్ సహకారం కూడా చాలా ఉంటుంది నాకు. ముందుగానే ఎందుకో నేను డాక్టర్ వృత్తిలో ఉండడం వలన, ప్లస్ వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉండడం వల్ల వాళ్ళు కొంచెం బిజీ లైఫ్లో ఉండడము, నేను ప్రజాసేవలో ఇటు వైద్య వృత్తిలో ఉంటూ కూడా అది సేవనే కాబట్టి ఆ విధంగా నేను ఇటు రావడం జరిగిందేమో. అంటే మీ హస్బెండ్ కూడా డాక్టరే? ఓకే, ఇద్దరు కలిసి వైద్య వృత్తిలో ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఎంపీగా రేపు ప్రచారం చేయబోతుంటారు మ్యాగ్స్ రానున్న రోజులలో. 7 నియోజకవర్గాలు తిరగాలి, అసెంబ్లీ అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు. మీరు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి. ఎలా మీకు పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అంటే నాన్నగారి సంబంధం కాకుండా మీ వ్యక్తిగత? అదే, నేను 2016 నుంచి కడియం ఫౌండేషన్ ద్వారా సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. కాబట్టి అనేక మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. 1000 మందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి చాలామందితో నాకు పరిచయాలు ఉన్నాయి. మనకేమీ ఇప్పుడు గ్రౌండ్ కొత్తదేం కాదు. కానీ రాజకీయాలలో మనకి ముఖ్యంగా ఇప్పుడు నేను వర్ధన్పేటలో 5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ వాళ్ళు తెలుసు. స్టేషన్ కాన్పూర్ అంటే మనకి 30 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్న ఈస్ట్ వెస్ట్ కానీ పరకాల, భూపాలపల్లి ఇట్లాంటి అనేక ప్లేసెస్లలో మనము సోషల్ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా వాళ్ళకి నేను సుపరిచితమే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కోవిడ్ టైంలో కూడా సేవ చేశారు కడియం ఫౌండేషన్ నుంచి. అంటే మీరు ఇప్పటివరకు ఎలాంటి సేవ చేశారు? ఒక డాక్టర్గా నేను ఫస్ట్ ఏదైనా ఒక కార్యక్రమం, ఒక ప్రాజెక్ట్ చేపట్టడానికి కారణం ఏంటంటే అండర్లైన్ కాజ్.
అప్పుడు బాలికలకి మెన్స్ట్రల్ హైజీన్లో 1,00,000 శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం కానీ, తర్వాత బాలింతలకు కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ రక్తహీనత నేను వర్ధన్పేటలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసిన. సో వాళ్ళకి కూడా మనము బెల్లం పల్లి పట్టి అట్లాంటి రక్తహీనతకి లోనవ్వకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఆ కార్యక్రమాలు చేశాము. తర్వాత క్యాన్సర్స్ కూడా చాలా కామన్. అంటే ఒక వైద్యురాలుగా నేను చేయాల్సిన సహాయం మహిళలకి అవగాహన కల్పించడం, బాలికలకి అవగాహన కల్పించడం, తర్వాత పేద విద్యార్థులకి మనము ప్రైవేట్కి ఏ విధంగా కూడా తీసిపోము అని చెప్పి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనకి ఆల్మోస్ట్ 5-6 మెంటలీ ఛాలెంజ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళతోటి కూడా మనం నిత్యము సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం వాళ్ళని పిలుచుకొని ఒక సెలబ్రేషన్ చేసుకుంటాము. ప్రతిదీ కూడా సేవతో ముడిపడి ఉన్నదే. ఇప్పుడు మనము కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు ఎవరైతే ప్రతిభ కలిగి ఉన్నారో వాళ్ళకి స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో వాళ్ళకి ఏమంటారు దాని ఎంట్రీ వచ్చినప్పుడు ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది కూడా మనం చేస్తున్నాం. ఇట్లా అనేక, అంటే ఒక్క రంగం అని కాదు, చదువు, హెల్త్, తర్వాత ఆర్థికంగా కూడా వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు మ్యాక్స్ టికెట్ నాన్నగారు ఫైట్ చేశారు మీ టికెట్ కోసం, వస్తుంది అని ఆశపడ్డారు. అలాంటి టైంలో మీ మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయింది? అంటే ఒకటి ముందు నుంచి కూడా కడియం కావ్య అనే పేరు అది నా సోషల్ యాక్టివిటీస్ తర్వాత ఓకే శ్రీహర్ గారి కూతురు అని చెప్పి రావడం జరిగింది. కానీ ఏనాడు కూడా మా నాన్నగారు పట్టుబట్టలేదు నాకు టికెట్ ఇప్పియాలని. నిన్న కూడా ఆల్మోస్ట్ పొద్దుగాల కూడా మనకెందుకు అన్న ఆలోచనలోనే ఉండేతాను. కానీ ఇప్పుడు మన అధిష్టానం మనల్ని పోటీలో నిల్చోండి అని ఆదేశించేసరికి సరే అని ఒప్పుకున్నాము. ఆ విధంగా ఉంది, కానీ పట్టుబట్టిన సందర్భాలు అయితే లేవు.